జనవరి 18. క్రీస్తు లేకుంటే శక్తిహీనతే. కొన్నిసార్లు సాతాను మరియు లోక సంబంధమైన హృదయం ఒకదానితో ఒకటి పోరాడుతున్నట్లు అనిపిస్తాయి. కానీ అదొక హాస్య నాటకమే. రంగస్థలం మీద కత్తి సాము చేసే ఇద్దరు నటుల వలె అది కేవలం నటన మాత్రమే. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలంన భక్తిహీనుల కొరకు చనిపోయెను. రోమీలకు రాసిన పత్రిక 5:6. సాతాను కాడిని విదిలించుకోవడానికి ఆయుధాలు లేని ఆత్మ ఏమి చేయగలదు? జయించిన సైన్యం యొక్క అధికారాన్ని ఎదిరించడానికి నిరాయుధులైన ప్రజలు ఏమీ చేయలేనట్లే ఆ ఆత్మ పరిస్థితి ఉంటుంది. ఆత్మపై సాతానుకు ఎంతటి అధికారం ఉందంటే వాడు ఆత్మను తన రాజభవనంగా చేసుకుని కాపలా కాసే బలవంతునిగా పిలువబడ్డాడు. లూకాసు వార్త 11:21. పరలోకం నుండి వానికి ఎటువంటి ఆటంకం కలగనంత వరకు తన సామ్రాజ్యంలో జరిగే తిరుగుబాటు గురించి వాడు భయపడనక్కర్లేదు. ప్రతిదీ వాడి అదుపులోనే ఉంటుంది. దేవుని ఆత్మ ఒక పరిశుద్ధునిలో ఏ విధంగా కార్యం చేయునో అపవాది ఒక పాపిలో అదే విధంగా పైశాచిక రీతిలో కార్యము చేయును. పరిశుద్ధాత్ముడు హృదయాన్ని ప్రేమ, సంతోషం, పవిత్రమైన కోరికలతో నింపితే సాతాను పాపి హృదయాన్ని గర్వం, కామం, అబద్ధాలతో నింపుతాడు. మద్యంతో నిండిన త్రాగుబోతు తనపై తాను నియంత్రణ కోల్పోయినట్లుగా సాతానుతో నిండిన పాపి తన సొంతము కాక ఒక నిస్సహాయ బానిసగా మిగిలిపోతాడు. పాపంతో మరియు సాతానుతో స్నేహం చేయడం అంటే దేవునితో వైరం పెట్టుకోవడమే. క్రీస్తును ధరించుకోవడానికి నిరాకరించే ఆత్మ తనను తాను ఒక తిరుగుబాటుదారునిగా ప్రకటించుకుంటూ దేవునికి శత్రువుగా మారుతుంది. దేవుని శత్రువుగా ఉన్నవాడు ఖచ్చితంగా సాతానుకు మిత్రుడే అని మనం ధైర్యంగా చెప్పవచ్చు. మరి ఒక వ్యక్తి తన సొంత మిత్రుడి మీద యుద్ధం చేసేలా నీవు ఎలా చేయగలవు? సాతాను తనలో తాను విభజించబడతాడా? లోపల ఉన్న దయ్యం బయట ఉన్న దయ్యంతో పోరాడుతుందా? కొన్నిసార్లు సాతాను మరియు లోక సంబంధమైన హృదయం ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతున్నట్లుగా కనిపిస్తాయి. కానీ అదొక హాస్య నాటకమే. రంగస్థలం మీద నటిస్తున్న ఇద్దరు కత్తిసాము వీరుల వలె వారు ఉంటారు. మొదట వారిని చూసినప్పుడు వారు నిజంగానే పోరాడుతున్నారని నీవు అనుకోవచ్చు. కానీ వారు ఎంత జాగ్రత్తగా కత్తులు తిప్పుతున్నారో, ఎక్కడ కొట్టుకుంటున్నారో గమనిస్తే వారు ఒకరినొకరు చంపుకోవాలని అనుకోవడం లేదని నీకు వెంటనే అర్థమవుతుంది. ఆ ఆట ముగిసిన తర్వాత వారు తమ ప్రదర్శన ద్వారా వచ్చిన లాభంతో కలిసి విందు చేసుకోవడం చూసినప్పుడు నీ సందేహాలన్నీ పటాపంచలవుతాయి. అదేవిధంగా మారు మనస్సు పొందని హృదయం పాపానికి వ్యతిరేకంగా గొప్ప నటనను కనపరుస్తున్నప్పుడు ఆ సత్క్రియల ప్రదర్శన ముగిసే వరకు వేచి చూడండి. లోకంలో పరిశుద్ధుడనే పేరు తెచ్చుకోవడానికి వేషధారిగా నటించే ఆ వ్యక్తి తెర వెనుక ఏదో ఒక మూల సాతానుతో పాత స్నేహితుడిలా ఎంతో సన్నిహితంగా ఉండడం మీరు నిస్సందేహంగా చూడవచ్చు.